ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నేటి నుండి 4 రోజుల పాటు సమ్మక్క సార్లమ్మ మినీ మేడారం జాతర ప్రారంభమైంది. ప్రభుత్వ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తులు ముందుగా ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని మేడారం జాతరకు బయలుదేరుతారు. గట్టమ్మ తల్లి గుడి వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నేటి నుండి మేడారం జాతర షురు అయింది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా మేడారం జాతర నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముందుగా సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకోవాలంటే ఇటు ములుగులో ఉన్న గట్టమ్మ తల్లిని అయితే భక్తులు ముందుగా ఇటు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇటు ములుగు దర్శించుకున్న తర్వాత ఇటు సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద ఏదైతే మేడారంకు చేరుకుంటారో మేడారంలో అక్కడ జంపన వాగు వద్ద స్థానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సార్లమ్మను అయితే దర్శించుకుంటారు. అయితే ఎందుకు ఇటు గట్టమ్మను ముందుగా ఎందుకు ఇక్కడ ఏదైతే గట్టమ్మను ఎందుకు వస్తారు, ఇక్కడ ఎందుకు మొక్కు చెల్లించుకుంటారు అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడడానికి మాతో పాటు గట్టమ్మ ఆలయానికి సంబంధించిన పూజారి మాతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు మేడారం వెళ్ళాలంటే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని ఎందుకు దర్శించుకుంటారు? గట్టమ్మ తల్లికి ఇటు సమ్మక్క తల్లులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ శ్రీ మేడారం జాతర. మరి గిరిజన జాతరను పురస్కరించుకుని ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారులు మరి యొక్క ఘటమ దేవాలయాన్ని మహాజాతరగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆదివాసులకు మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మాకు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, మాకు ఎటువంటి ఆపదలు కలగొద్దు అని మరి భక్తులు కోరడం జరుగుతుంది. మరి మా యొక్క అర్చకులు ఉండరు, మాకు పూజా విధానంలో మరి ఎవరు ఉండరు, ఓన్లీ బండారి మాత్రమే ఉంటారు. ఈ బండారితోటే అమ్మవారికి మరి భక్తులకు వచ్చే అమ్మవారి బండారి తీసుకుని భక్తులకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మేడారం మహాజాతరలో 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ నిత్య మినీ మేడారం జాతర అని నిత్యము ఈ ప్రభుత్వం అనేది కేటాయిస్తున్నది. మాఘశుద్ధ రోజులు అంటే ఆదివాసులకు మాఘశుద్ధ రోజులకు ఎక్కువగా ప్రీతి ఉంటుంది, ఎక్కువగా పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది. అది ఆదివాసులకు తెలుసు. ఆదివాసులు ఆ రోజులలో మరి అమ్మవారికి సంబంధించిన గట్టమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి సంబంధించిన పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మాఘశుద్ధం ఈ రోజులలో పూజలు నిర్వహించుకున్నట్లయితే ఈ శక్తి ఉన్నదానికంటే రెట్టింపుగా శక్తిగా అమ్మవారికి మరి రావడం జరుగుతుంది. మేము ఈ బోనంతో గట్టమ్మ దేవాలయం వద్ద ఎదురుపిల్ల పండుగను నిర్వహించుకుంటాము, బోనం చేస్తూ ఉంటాము. ఆ బోనంతో మరి మినీ మేడారం జాతర కూడా ఎదురుపిల్ల పండుగను మహాజాతరలో అయితే బాగా చేస్తాము, మినీ జాతరలలో చిన్నగా చేయడం జరిగింది. మరి ఈ బోనాలతోటి మాత్రమే అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మా యొక్క పండుగలు అయిపోయిన తర్వాత శుద్ధి పండుగలు, ఎదురుపిల్ల పండుగలు అయిపోయిన తర్వాత మరి ఈరోజు 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు అమ్మవారికి జాతర జరగడం అనేది జరుగుతుంది. ఈ జాతర అనేది మరి 12, 13, 14, 15వ తారీఖు అమ్మవార్లను సమ్మక్క రావడం, సారక రావడము, అందరూ గద్దెల మీద 14వ తారీఖు ఉండడం, మళ్ళీ 15వ తారీఖు వనంలోకి వెళ్ళిపోవడం అనేది పూజల విధి విధానాలను నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇటు హైదరాబాద్, వరంగల్ అనేక ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ముందుగా గట్టమ్మ తల్లి దర్శించుకునేందుకు వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఇక్కడ? మాకు ప్రభుత్వం నుండి మినీ జాతరకి ఇప్పుడు ఎండోమెంటో ఆధ్వర్యంలో మన శానిటేషన్కి సంబంధించింది, మరుగుదొడ్లకు సంబంధించింది మరి వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా స్టాల్స్ లాంటివి ఉంటే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి కొబ్బరికాయల టెంకాయలు భక్తులకు అందించడం జరుగుతుంది. మరి మహాజాతరలో సంబంధంగా గవర్నమెంట్ నుండి అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ఫండ్ అనేది అలకేట్ చేయడం జరగలేదు. మహాజాతరకు మాత్రం అయితే అలకేట్ చేయడం సీసీ రోడ్లు కానీ భవన నిర్మాణాలు కానీ దానికి సంబంధించినది మహాజాతరకు నిర్వహిస్తుంటారు. మినీ జాతరకు కొంచెము శానిటేషన్ పర్పస్లో మరి యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఎండోమెంటో ఆధ్వర్యంలో. మరి పూజారులకు సంబంధించింది మాకు మీ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తుంటాం, భక్తులకు అందజేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేడారం జాతర వచ్చిందంటే చాలు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది మేడారం జాతర సమీపించిన కొద్దీ మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే మాకు ఎవరు ప్రభుత్వం అనే కానీ లేకుంటే ఎవరు చేయడము, మీరు పూజారులాగా ఉండడం కానీ అట్లా చేయడం కానీ ఇట్లా చేయడం కానీ ఏ ప్రభుత్వం అని మాకు చెప్పలేదు. ఎందుకంటే మాకు పరంపరగా మా పూర్వీకుల నుండి, మా తాతల ముత్తాతల నుండి ఇప్పుడు మేము మునిమనుమరాలుగా ఉంటున్నాం. గట్టమ్మ తల్లికి పూజలుగా నిర్వహించుకుంటూ మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక తల్లికి, ఒక గట్టమ్మ తల్లికి పూజారులుగా ఉండడం అంటే అది ఎవరికి అది అట్లా కేటాయించడం అనేది జరగదు. మేము నిజంగా ఆ పూర్వజన్మ సుకృతం అమ్మవారి సేవలు నిరంతరం చేసుకుంటూ అమ్మవారి యొక్క
అనుభూతి మేము పొందుకుంటూ 24 గంటలు సేవ చేసుకుంటూ ఉంటున్నాము. భక్తులకు కూడా మాకు వేద మంత్రాలు గిట్ట అర్చకులు గిట్ట ఏముండవు, మంత్రాలు గిట్ట చేసినాయి కూడా మాకు ఆ బండారి యొక్క భక్తులకు బండారి ఇస్తేనే ఆ పవర్ అనేది బండారికి అది తెలుసు. మాకు భక్తులకు ఏది ఇస్తే అమ్మవారికి ప్రీతి నైవేద్యం ఉంటుంది, ఏ విధంగా చేస్తే అమ్మవారికి ఇష్టపూరితంగా ఉంటుంది అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి మా తాతల తరం పూర్వం నుండి చూస్తున్నాము. ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి అసలు అరిష్టాలు కానీ ఇక్కడ ఇంతవరకు ఏం జరగలేదు. ఎందుకంటే ఆ యొక్క భక్తి అనేది మేము అమ్మవారికి పూజలు చేసే విధి విధానం కానీ శివసత్తులు మాకు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఘట్టమ్మ తల్లికి మేము పూజలు నిర్వహించుకునడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా పూజారులుగా భావిస్తున్నాం. మేడారం జాతర మొదలైందంటే చాలు ఎక్కడ ఇటు హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే వేలాది సంఖ్యలో తరలివస్తారు. ఇటు ముందుగా ఇటు ములుగులో ఉన్నటువంటి ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. అయితే ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు ఘట్టమ్మ తల్లికి సంబంధించి పూజలు చేయడం మా జన్మ స్ఫూర్తి మాకు పూజలు చేయడం చాలా సంతోషకరం అని చెప్తున్నారు. ఇటు మేడారం జాతర వచ్చిందంటే చాలు మేము చాలా సంతోషపడతామంటూ కూడా చెప్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ఇటు 4 రోజుల పాటు జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఘట్టమ్మ వద్ద అయితే ఏర్పాట్లు చేశాము. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా ఇటు నాయక్పూడి పూజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, ఘట్టమ్మ నుండి.